అనేకమైన వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. మనందరం కలిసి ప్రార్థన చేసుకున్న ద్వారా ఈ యొక్క క్రిస్మస్ ఈవ్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు అనేకమైన వందనాలు ప్రభువా. మా జీవితాల్లో మరొకసారి నీవు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి క్రిస్మస్ని ప్రభువా, మరి క్రిస్మస్ ఈవినింగ్ని మేము చూడడానికి, ఈ విధంగా కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభువా, దూతల వలె మేము పాటలు పాడడానికి, నీ వాక్యాన్ని వినడానికి మా అందరికీ అనుగ్రహించిన కృపను ప్రభువా, కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో ఆల్రెడీ వచ్చి ఉన్నారు, వారిని బట్టి నీకు వందనాలు. ఎవరైతే రానన్నారో వారందరినీ తోడుకుని రండి ప్రభువా. మరి ఈ మేమందరం కూడుకుని నిన్ను ఆరాధించుండగా నాయనా, మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిలో నాయనా మరి మేము ఉల్లసించడానికి, సంతోషించడానికి మాకు సహాయాన్ని దయచేయండి. ఇదిగో పాటల ద్వారా నిన్ను స్తుతించనై ఉన్నాం. అలాగే వాక్య పఠనంలో తోడుగా ఉండండి. అది నీకు మహిమకరంగా జరగడానికి తగిన సహాయం దయచేయండి. అలాగే నాయన వాక్య ధ్యానంలో కూడా మీరు తోడండి ప్రభా. మాతో మీరేం మాట్లాడాలనుకున్నారో ఆ మాటల ద్వారా మమ్మల్ని ప్రభా తృప్తిపరచండి. తద్వారా మా జీవితాలని ప్రభా మార్చమని మనం చేస్తున్నాం. మరి అలాగే నాయన వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోండి. ఈ యొక్క ఎలక్ట్రిక్ సాధనాలను బట్టి నీకు అనేకమైన వందనాలు. అలాగే ఈ మా ఇంటర్నెట్ను బట్టి నాయన నీకు అనేకమైన వందనాలు ప్రభా. మరి ఏ రకమైన అంతరాయం కలగకుండా చక్కగా ప్రసారం జరగడానికి ప్రభా, వీక్షిస్తున్న వారు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి తగిన సహాయాన్ని దయచేయండి ప్రభా. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు క్రమంగాను, మర్యాదగాను, నీకు మహిమకరంగాను జరగడానికి తగిన సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 112వ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 112వ కీర్తన పాడుకుందాం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు. రారె గొల్లబోయలారా, రక్షకుండు దయించినాడు. రారె గొల్లబోయలారా, తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధాన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధాన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మనన దిక్కుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడట కొరకు పరమ, రక్షకుండు దయించినాడట. గగనము నుండి డిగ్గి ఘనుడు గాబ్రియేలు దూత, గగనము నుండి డిగ్గి
గనుడు గాబ్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి మిగుల వార్త రక్షకుండు దయించినాడట. మన రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తానుజు వెనుక కాంతుము విశ్రామంబపుడు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించి పశువుల తోటిలోన భాసిల్లు పశువుల తోటిలోన త్రముల జుట్టి శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పే. రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనువా కడకు క్రీస్తు నందరిదికి దెల్పినారు. రక్షకుండు దయించినాడట. కొరకు బరమా రక్షకుండు దయించినాడట. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చొనవలసిందిగా మనం చేస్తాం. నేడు మన మధ్యను ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు మన మధ్యన ఉన్న ప్రియా ఆచార్య గారు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 18. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువుని తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమార్ని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి
బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించును. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందనొలకు యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరును. ప్రభు ఈ వాక్యం దీవించిన గాక. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క క్రిస్మస్ ఈవ్ను మనము ఆనందించులాగున ఆరాధించులాగున మన అందరి జీవితాల్లో అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. అలాగే జరగబోయే కార్యక్రమం అంతా ఆయనకు మహిమకరంగాను ఘనకరంగాను జరుగులాగున మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడులాగున లోబడే హృదయాలు, విధేయత కలిగిన హృదయాలు దేవుడు మనకు అనుగ్రహించులాగున మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది రానై ఉన్నారు. సమయానికి వారు వచ్చి ఈ యొక్క ఆనందాన్ని వారు కూడా అనుభవించులాగున మనం ప్రార్థన చేద్దాం. అలాగే రేపు జరగబోయే క్రిస్మస్ ఆరాధన నిమిత్తము, సంవత్సరాంతపు ఆరాధన, వీటన్నిటి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాము. మన మధ్యన ఉన్న సహోదరి మేరీ కుమారి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సహోదరి మేరీ కుమారి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అంతట్లో ప్రభా నీ కృప నువ్వు ప్రభా మాకు ఎన్నో మేలులతో ప్రభా ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడవయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. యస్సు వందనాలు ప్రభా. ఇది నాన్న ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు రానున్నారో నీ మందిరానికి ప్రభా త్వరలో వచ్చేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాంగణం అంతా నిండిపోయేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. జానభాగం చదివించి ఉన్నారు ప్రభా. పాటల్లో మీరు ఉన్నారు ప్రభా. నీ మహిమ అర్థం జరిగేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు ప్రభా. వాక్యాన్ని వివరిస్తున్న బిడ్డలో మీరు ఉండండి బాబు. వందనాలు ప్రభా. వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ప్రభా మేము హత్తుకుని జీవించేటట్టు కృప కలిగేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు ప్రభా. యస్సు వందనాలు ప్రభా. బాబుని మీ పాదాల వద్ద పెడుతున్నాను ప్రభా. వాక్యం వివరిస్తుండగా ప్రభా బిడ్డలో మీరు ఉండండి అయ్యా. ప్రతి మాట నీ మాటగా పలికేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. బలిపీఠం చుట్టూ నీకు కంచి ఉంచండి బాబు. స్తోత్రాలు వందనాలు ప్రభా. మేము ఖాళీ హృదయాలతో ప్రభా నీ సన్నిధానంకి వచ్చిన్నాం ప్రభా. బిడ్డడు వాక్యం ఎత్తుతుండగా ప్రభా అది మేము ప్రభా మా హృదయంలో నింపుకునే నెమరు వేసుకునే వారుగా ఉండేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు. తన భార్య అని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు ప్రభా. ప్రభా గవర్నమెంట్ ప్రభా ఉద్యోగం వచ్చేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు ప్రభా. అలాగే తండ్రి ప్రభా ప్రియాకి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు సహాయం అనుగ్రహించండి. వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు. అలాగే పాశ్రమ గారిని పాశ్రమ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగే పాశ్రమ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అభివృద్ధి పొందేటట్టు కృప చూపండి అయ్యా. పైన మందిరం ప్రభా పూర్తయి ఉన్నది ప్రభా. పెయింట్లు వేస్తున్నారు ప్రభా. అది తొందరలో పూర్తి అయ్యేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. మందిరాన్ని ప్రభా కట్టి ఉన్నారు ప్రభా అప్పులు చేసి ఉన్నారమ్మో ప్రభా. రుణాలన్నీ తొందరలో తీరిపోయేటట్టు సహాయం అనుగ్రహించండి. ఇంకా ధారాళంగా ప్రభా సంఘస్థులు ఇచ్చేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు. రేపు జరగబోయే ప్రభా క్రిస్మస్ ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. వాక్యం చెప్పిన బిడ్డలో మీరు ఉండండి బాబు. స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా పండగ సంతోషం ప్రభా జరుపుకునేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. ప్రతి కుటుంబంలోనూ ప్రభా పండగ సంతోషం ఉండేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు.
మేము కట్టుకోవడం కాదు బాబా, అనేక పేదవారికి ప్రభా మేము సహాయం చేసేవారుగా మేము ఉండేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. రేపు ఆరాధన ప్రభా నీ మహిమార్థం జరిగేటట్టు సహాయం అనుగ్రహించండి. అధికులను ఎత్తు పట్టుకున్నాను ప్రభా. సంఘం నిమిత్తం ప్రభా, మందిరం నిమిత్తం ఏం ఆలోచిస్తున్నారో ప్రభా, వారి ఆలోచనలన్నీ ప్రభా నెరవేర్చండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. రేపు తండ్రి జరగబోయే ప్రతి కార్యక్రమం నీ మహిమార్థం జరిగేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి మరి ముఖ్యంగా ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలో ప్రభా నీ మందిరానికి రానున్నారో ప్రభా, క్షేమంగా తీసుకొచ్చి క్షేమంగా వెళ్ళేటట్టు కృప చూపండి ప్రభా. బద్దకించకుండా ప్రభా నీ మందిరానికి వచ్చేటట్టు సహాయం అనుగ్రహించండి అయ్యా. ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా, ఆదరించే వరకు ప్రభా. ఇప్పుడు వాక్యం చెప్పబోయే బిడ్డను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరము లేచి ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 128వ కీర్తన పాడుకుందాం. 128. శుద్ధరాత్రి సాధనంగా అందరూ నిద్రపోవా, శుద్ధ దంపతుల్ మేల్కొనంగా, పరిశుద్ధుడవు బాలకుడా, దివ్య నిద్రపొమ్మా, దివ్య నిద్రపొమ్మా. శుద్ధరాత్రి సాధనంగా తూతలా హల్లెలూయా, గోలవాండ్రకు దేలిపెను, ఎందుకీటులు పాడెదారు, క్రీస్తు జన్మించెను, క్రీస్తు జన్మించెను. శుద్ధరాత్రి సాధనంగా దేవుని కోమరుండా, నీ ముఖంబున ప్రేమలుల్కు, నేడు రక్షణ మాకు వచ్చే, నీవు పుట్టుటచే, నీవు పుట్టుటచే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మరి వాక్య ధ్యానాన్ని చేద్దాం. మనందరం బైబిల్ని పైకెత్తి వాక్యమును యాకోబుకు పాట పాడు. వాక్యమును యాకోబుకు
తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గానము చేయుటయే మంచిది. చదవబడిన ధ్యాన భాగము అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు మరొకసారి నేను చదువుతున్నాను. చదివినప్పుడు చాలామంది రాలేదు కాబట్టి సందర్భం తెలియాలి కాబట్టి. వారు వెళ్ళిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతుకుపోవచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగాను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నీకు అనేకమైన వందనాలు ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ ఈవ్లో నాయన నీ పాద సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకందరికీ ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో నీ యొక్క సన్నిధానకు వచ్చి ఉన్నాము, మమ్మల్ని స్వీకరించారు, నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని కట్టండి ప్రభా. నీ వాక్యము మాలో నాటండి ప్రభా. ఎవరైతే భగ్నమైన హృదయాలతో ఉన్నారో వారిని ముట్టండి. ఎవరైతే నాయన ఏ అవసరంతో ఉన్నారో మాకు తెలియదు. ఎందుకంటే నాయన నా యొక్క మాట ఎవరిని ఏం చేయలేదు, కానీ నీ యొక్క మాట మమ్మల్ని ఓదార్చుతుంది, నీ యొక్క మాట మా జీవితాన్ని మార్చుతుంది, నీ యొక్క మాట మా జీవితాన్ని కడుతుంది ప్రభా. ఇదిగో నిలబడి ఉన్నాను ప్రభా. నీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు ప్రకటించడానికి తగిన శక్తిని సహాయాన్ని అనుగ్రహించండి. ఆ నోటి మాట మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి తగిన సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చేరువచ్చిన మీ అందరికీ క్రిస్మస్ ఈవ్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు ధ్యానం చదివినట్టుగా సందర్భం ఏంటంటే, నక్షత్రాన్ని చూసి జ్ఞానులు యూదులకు రాజుగా ఒక వ్యక్తి పుట్టాడు, అతను ఎవరో తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో వెతుక్కుంటూ ఆ నక్షత్రం యొక్క జాడను బట్టి వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి యెరూషలేముకు వచ్చి హేరోదు మహారాజుని గారు అడిగారు. అయితే ఆయన మాకు తెలియదు, నేనే రాజుని అన్నాడు. అంత అయిపోయింది. తర్వాత ఆ నక్షత్రం యొక్క జాడను బట్టి వారు యేసుక్రీస్తును చూసి అంటే ఇదంతా జరిగినప్పటికీ యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి అక్కడ వరకు సుమారు 2 సంవత్సరాలు అయింది. అయితే వాళ్ళు తర్వాత దూత చేత స్వప్నంలో బోధింపబడి హేరోదు దగ్గరకు వెళ్లకుండా
వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ యొక్క రాజుగా ఎవరు పుట్టారో వాళ్ళని వధించుదాం అన్న ఆశతో ఉన్న హేరోదుకి ఆశాభంగం కలిగింది. ఆశాభంగం కలిగినప్పుడు ఎట్ ద సేమ్ టైం జ్ఞానులు రాలేదు. అదే సమయంలో దేవుడు యోసేపు కూడా స్వప్నం ద్వారా వారిని ఏమంటారు, స్వప్నం ద్వారా బోధించి ఐగుప్తుకు వెళ్ళిపోమని చెప్పారు. అయితే యోసేపు కూడా మరలా అంటే ఫస్ట్ వచ్చిన స్వప్నం కాకుండా మరొక స్వప్నం చేత బోధింపబడి ఐగుప్తుకు వెళ్ళాడు. హేరోదు యొక్క బారి నుంచి తప్పించుకోవడానికి, హేరోదు యొక్క ఖడ్గం నుంచి తప్పించుకోవడానికి. అప్పుడు హేరోదు జ్ఞానులు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత సమయం అయింది అని లెక్కలేసుకుని క్యాలిక్యులేట్ చేసి, రాజులకి క్యాలిక్యులేషను చాలా ఇదిగా వస్తుంది. ఒకవేళ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం రాకపోయినా క్యాలిక్యులేట్ చేసి చాలామంది సహాయకులు మంత్రులు ఉంటారు కాబట్టి అంత మొత్తానికి అది ఇది చూసుకుని 2 సంవత్సరాలని తేల్చుకుని 2 సంవత్సరాలు వచ్చిన మగపిల్లలందరినీ హేరోదు రాజు గారి త్రోన్ అంటే సింహాసనాన్ని తీసేసుకుంటాడేమో అన్న భయంతో ఆ మగపిల్లలందరినీ వధించెను అని రాశారు. కాబట్టి ఈ యొక్క నెరేటివ్ నుంచి అంటే ఈ యొక్క వృత్తాంతం నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు ఏమైతే ఉన్నాయో, దేవుడు ఈ వృత్తాంతాన్ని ఎందుకు తన యొక్క వాక్యంలో పొందుపరిచాడో ఆ విషయాలు, ఈ యొక్క వృత్తాంతం నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు ఏమున్నాయో చూద్దాం. అసలు ఈ వృత్తాంతాన్ని గురించి కనుక ఆలోచిస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనం క్యారల్స్కి అంటే 2 సంవత్సరాల నుంచి అందరూ వెళ్ళట్లేదు అనుకోండి. క్యారల్స్ అంటే అందరికీ ఏంటండి చాలా సంతోషం కదా. క్యారల్స్ అంటే ఏంటి, సంతోషంగా సరదాగా పాటలు పాడుకుంటూ, అంటే దూతలు పాటలు పాడారు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మనం కూడా దూతల్లాగా పాటలు పాడుకుంటూ వెళ్ళి ప్రతి గృహాన్ని దర్శించి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం, అదే క్యారల్స్ అంటే. కాబట్టి క్రిస్మస్ అంటే ఒక రకమైన సంతోషం కాదు, చాలా పెద్ద సంతోషం మనందరికీ. ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులకి మేజర్ హాలిడే కాదు, ఏమంటారు, ఫెస్టివల్, పెద్ద పండగ. కాబట్టి యూజువల్గా ఎక్కువ జతల బట్టలు కొనుక్కునేది క్రిస్మస్కే. కాబట్టి క్రిస్మస్ అంటే ఆటోమేటిక్గా ఆనందం. పిల్లలకి పెద్దోళ్ళకి కొంచెం అంటే పెద్ద అయ్యే కొద్దీ విచారం యాడ్ అవుతూ ఉంటుంది. ఏంటి, బట్టలు కొనడానికి, ఇంకోటి కొనడానికి, ఇంకా అలా విచారాలు అలా వస్తూ ఉంటాయి. అయితే మనం కనుక ఆ రోజుల్లో అంటే టైం ట్రావెలింగ్ అంటారు కదా, అలా టైం ట్రావెల్ చేసి ఆ రోజుల్లోకి వెళ్ళి కనుక మనం క్యారల్స్ నిర్వహించామనుకోండి, సడన్గా ఈ రామా అన్న ఊరు అంటే బెత్లెహేముకి, యెరూషలేముకి బెత్లెహేం ఒకవైపు, రామా ఒకవైపు ఉంటుంది. సేమ్ దూరంలో, ఒక 10 మైళ్ళ దూరంలో. అక్కడికి వెళ్ళి ఏంటి, యేసుక్రీస్తు పుట్టాడు, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పామనుకోండి, ఈ రామాలో ఉన్న చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారు, రామాలో ఉన్న చాలామంది పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఏం చెప్తారు చూడండి, ఏం రాశారు. క్యారల్స్ కనుక మనం వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, శుభ్రంగా ఒక ప్లేటెడ్ జంతికలు, స్వీట్లు, జ్యూస్ బాటిల్స్, ఏంటి చాలా రకాలు ఇచ్చారు. మేరీ గోల్డ్ బిస్కెట్లు, లేదంటే రసగుల్లా, ఇవన్నీ ఇచ్చారు మాకు. వీళ్ళు ఏమిస్తారు, రామా గనక మనం వెళ్ళామనుకోండి ఏమిస్తారు, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనెల్లకై ఉండెను.
అసలు దేవుడు ఈ క్రిస్మస్ అనే ఈ సంతోషకరం అంటే మనం అనుకుంటాం సంతోషకరం అని, ఈ క్రిస్మస్ వృత్తాంతంలో అసలు మనం ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనే, కానీ ఇంత విషాదకరమైన విషయం అంటే లబో దిబోమని ఏడుస్తున్నారు, ఓదార్పు పొందనల్లకై ఉన్నారు. ఇంత పెద్ద ట్రాజిడీని ఆయన ఎందుకు తన యొక్క జన్మ ఇతి వృత్తాంతంలో చేర్చాడు అనే విషయాలు మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాటి నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకు ట్రాజిడీని దేవుడు ఇన్వాల్వ్ చేశాడు, ఎందుకు తన పుట్టుకలో ఈ ట్రాజిడీని, ఈ విషాదాన్ని ఎందుకు పెట్టాడు? చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ట్రాజిడీని కంట్రోల్ చేయలేడు అండి, దేవుడికి చేత కాదు, చేత కాక జరుగుతుంది. అందుకనే మనం ఏదైనా జరిగింది అనుకోండి పేరు పెట్టాము, ఏమని? యాక్సిడెంట్ అని పేరు పెట్టాం కదా. యాక్సిడెంట్ అంటే ఏంటి? అనుకోకుండా జరిగింది అది. ఓకే, అంటే మన దృష్టిలో అనుకోకుండా జరిగింది. దేవుడి దృష్టిలో కూడా యాక్సిడెంటే, ఎందుకంటే దేవుడికి కూడా తెలియదు అని చాలామంది అనుకుంటారు. ఎందుకని? ప్రపంచంలో ఎవరికి వచ్చినా బాధ వేరు, పిల్లలకు వస్తే బాధ వేరు కదా. పిల్లలకి ఏం రాకూడదు, పిల్లలకి జ్వరం వస్తేనే సాతానుగాడు మా కుటుంబం మీద పెద్ద విల్లెక్కి పెట్టాడు అని పెద్ద పెద్ద పోస్టులు పెడతారు. చిన్న జ్వరం వస్తే, జ్వరం రాకుండా పిల్లలకి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? రాదు. కానీ జ్వరాన్ని కూడా సాతాను యొక్క విల్లులాగా చూసి మనం పిల్లలు చచ్చిపోతే ఏమనుకుంటామండి దేవుడి గురించి? దేవుడు చేతకానోడు, లేదంటే ఇదంతా అర్థం లేనితనంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్మనోళ్ళు ఎందుకు నమ్మరంటే, చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్మరంటే ఈ ప్రపంచం అంతా చాలా బాధలు, శ్రమలు, శోకాలు ఉన్నాయి. పిల్లలకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, అసలు క్యాన్సర్ ఎందుకు ఉంది ప్రపంచంలో, లేకపోతే ఇంకోటి ఎందుకు ఉంది, ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు కాబట్టి దేవుడు లేడు అని అనుకుంటారు అన్నమాట. అలాగే మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క హస్తాలకు అవతలగా ఉంది యాక్సిడెంట్, దేవుడు నియంత్రించవచ్చు ఈ ట్రాజడీని. ఏంటి? దేవుడు కంప్లీట్గా కంట్రోల్ చేయవచ్చు ఈ ట్రాజడీని, కానీ దేవుడు చేయలేదు. ఎందుకంటే దేవుడికి చేత కాదేమో అని మనం అనుకుంటాం. కానీ మనం గ్రహించాల్సింది, దేవుడు తన యొక్క నరావతారుడిగా ఎత్తినప్పుడు తను ఏ ఇతివృత్తాంతాలని చెప్పాలనుకున్నాడో ఆ చెప్పిన ఇతి వృత్తాంతాల్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాడు దేవుడు కావాలని. ఎందుకు అని అంటే చూడండి, గలతీ పత్రికలో ఒక విషయం ఉంటుంది, మనందరికీ తెలిసిందే. 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి అంటే అది ఎందుకు చదివించానంటే, కరెక్ట్ టైంలో కరెక్ట్ దేవుడు ప్లాన్ వేసుకుని, ఒక డిజైన్ వేసుకుని ఆ డెసిగ్నేటెడ్ టైంలో, ఆ అపాయింటెడ్ టైమ్స్లో వచ్చాడు. ఆ టైంలో హేరోదు ఉంటాడని తెలీదా? దేవుడికి తెలుసు. కాబట్టి కావాలని ఆ టైంలో వచ్చాడు. ట్రాజడీ ఆ ట్రాజడీ జరుగుద్ది అనే విషయం దేవుడికి తెలుసు. దేవుడు వచ్చిన సమయం అంటే ఆ ట్రాజడీ ముందో తర్వాత వచ్చాడు అనుకోండి, గొడవ ఉండదు కదా అని అనుకుంటారు చాలామంది. కానీ ఎందుకు ఈ ట్రాజడీ ఈ యొక్క డిజైన్లో, దేవుడు ఏర్పాటు చేసిన ప్లాన్లో, దేవుడు గీసుకున్న ఆ యొక్క ఏమంటారు దాన్ని, ప్లాన్ని, ప్రణాళికలో ట్రాజడీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకు ఇన్వాల్వ్ అంటే, ఎందుకుని అని అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డిజైన్. ఎందుకంటే అంటే ఏంటంటే ఈ పిల్లల వధ, రామాలోని పిల్లల వధ దేవుని యొక్క డిజైన్లో కూడా పార్ట్. అది మనం నేర్చుకోవాలి. అది అంటే నాకేమైనా బాధ కలిగింది అనుకోండి, ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు అని చాలామంది అనుకుంటారు. సంతోషం ఒకటే దేవుడు పుట్టిస్తాడు, మనం బాధపడడం దేవుడికి ఇష్టం లేదని చాలామంది అనుకుంటారు. బాధపడడం దేవుడికి ఇష్టం ఉంది లేదు తర్వాత, కానీ
మన ట్రాజడీ అనేది, లేదంటే మన కష్టాలు, లేదంటే మనకి జరిగే విషాదాలు, మన శోకాలు, అవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగాలు. అవన్నీ దేవుడికి ఇష్టమా కాదా అన్నది వేరే టీచింగ్లో మనం నేర్చుకోవచ్చు. చాలా ఇంతకుముందు చాలా టీచింగ్ చేసాం కాబట్టి అవి వినడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. కానీ ఈ యొక్క పిల్లలు, రామాలోని పిల్లలు వధ చేయబడడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ డిజైన్. ఇదే కాదు, ప్రపంచంలో ప్రతి విషాదము కూడా, లేదంటే మన జీవితాల్లో కలిగే ప్రతి కష్టము, ప్రతి శ్రమ, ఏదైనా సరే ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ డిజైన్. అది మనం అంగీకరించాలి. ఆయన చేతిలో నుంచే, ఆయన కంట్రోల్లో లేకుండా ఏమి మనకు విషాదం రాదు, కష్టాలు రావు. కాబట్టి ఈ ట్రాజడీ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ పర్పస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ ప్లాన్, ఆర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ డిజైన్ అనే విషయాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నాము అండి. అయితే రెండో విషయానికి వెళ్దాం. రెండో విషయాన్ని ఆలోచిస్తే కనుక, సరే, రామాల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కాబట్టి దేవుడు వధకి ఇచ్చేసాడు ఏంటి. ఎవరు తప్పించబడ్డారు? యేసుక్రీస్తు వారు తప్పించబడ్డారు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలేశాడు. అంతే కదా. చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు అలా జరుగుతాయి మాట. దేవుడు నాకు అన్యాయం చేశాడు, చాలా అన్యాయస్తుడు దేవుడు. ఈ ఇన్సిడెంట్లో చూస్తే దేవుడికి స్వార్థపూరితగా కనబడతాడు. ఎందుకని? తన కుమారుని మాత్రం గట్టెక్కించుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ వదిలేసాడు. మిగతా వాళ్ళు అంటే ఎంత 10 మంది 15 మంది ఉంటారు అంతే. చిన్న ఊర్లు, ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అన్నీ కలిపిన 2 years పిల్లలు 20 మందికి మించి ఉండరు అని బైబిల్ పండితులు అంచనా. కాబట్టి ఏదైనా సరే ఒక చిన్న పిల్లవాడు చనిపోతేనే ఎంతో బాధకరంగా ఉంటుంది ఊరిలో, అది కూడా చిన్న ఊరు కాబట్టి. కాబట్టి ఈ దేవుడు అన్యాయస్తుల్లాగా, స్వార్థపూరితుల్లాగా, లేదంటే అర్ధరాహిత్యంగాను, చేతకానితనంగాను కనబడుతుంటారు మనకి ఏంటి. దేవుడు తన కుమారుని ఒక్కనే తప్పించుకుని ఐగుప్తుకి, మిగతా వాళ్ళందరినీ ఖడ్గానికి అప్పగిచ్చేసాడు. చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు అందరూ. కానీ మనం ఎప్పుడు మనకి బాధ కలిగిన ఫస్ట్ ఏమనిపిస్తుంది అండి? దేవుడు ఎందుకు ఇలా చేశాడని అనిపిస్తుంది కదా. దేవుడు చాలా అన్యాయం చేశాడు, దేవా ఎందుకు ఇలా చేశావు, నాకే ఎందుకు ఇలా చేసావు, అది మన బాధ ఎప్పుడు చూసినా. కానీ మనం ఆలోచించిన విషయం ఏంటంటే, ఇక్కడ మత్తయి సువార్తలో లేదంటే లూకా సువార్తలో అద్భుతంగా 2 వ్యక్తులు పుట్టారు ఏంటి. దూత చేత నీకు పిల్లలు పుడతాడా అని చెప్పి 2 వ్యక్తులు పుట్టారు. అంటే ఇది అందరూ గ్రహించకపోవచ్చు, నేను కూడా ఎప్పుడూ ఆలోచించలే. నాకు నా భార్య చెప్పింది ఆ విషయం, అవును నిజమే కదా అనుకుని. వీళ్ళిద్దరు వాగ్దాన పుత్రులు, ఇలా పుడతారు. వీళ్ళకిద్దరికి పేర్లు కూడా ముందే చేశారు, చాలా అద్భుతంగా పుట్టారు వాగ్దాన పుత్రులు. కానీ ఈ వాగ్దాన పుత్రులు ఇద్దరు అన్టైమ్లీగా చనిపోయారు. అంటే అన్టైమ్లీగా అంటే సమయం కాని సమయంలో, ఇంకా వయసు పరిపక్వం అవ్వకుండా యోహాన్ అనే ఆయన ముందే చనిపోయాడు. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలకు చనిపోయాడు. అంటే యంగ్గా చనిపోయాడు మాట, చాలా యంగ్గా చనిపోయాడు. ఎవరో వాగ్దానం చేయబడి ఇవ్వబడిన పుత్రుడు యంగ్గా చనిపోయాడు. అది మనం ఎప్పుడు ఆలోచించాం. అది కూడా యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు? చాలా వైలెంట్గా చనిపోయాడు ఏంటి. సరదాగా వెళ్ళి అదిగో నేను సూసైడ్ చేసుకుంటున్నానని ఇలా దూకేశాడు ఆ దేవుడు? యేసుక్రీస్తు దూకలేదు. చాలా 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 వైలెంట్గా చనిపోయాడు. ఎంత వైలెంట్గా చనిపోయాడు అంటే ఆయన్ని ఎలా వర్ణించాలో అర్థం కాక యెషయా అన్న ప్రవక్త ఆయనను చూచి ఆపేక్షించినట్లుగా ఆయన యందు సురూపమైనను సొగసైనను లేదు, అంత అసహ్యంగా ఉన్నాడు మాట యేసుక్రీస్తు వారు. అలా చనిపోయాడు.
సొంత ప్రాణ ఏంటి విహితుడే, సొంత స్నేహితుడే బిట్రే చేశారు. ఎవరో చేయడానికి లేదు, అలా చనిపోయాడు ఆయన. అది మనం ఎప్పుడూ ఆలోచించాం. దేవుడు స్వార్థపరుడు, దేవుడు అన్యాయస్తుడు, తన కుమారునే దాచుకున్నాడు అని అనుకుంటాం. ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు ట్రాజడీ అనే విషయం, అంటే విషాదాన్ని లేదంటే కష్టాలు శ్రమలు ఎప్పుడు పాజిటివ్ నోటే కాదు కానీ నెగిటివ్ నోట్స్ని కూడా మన లైఫ్స్లో అలౌ చేస్తాడు. నెగిటివ్ నోట్స్ కూడా మన లైఫ్స్లో ఉంటాయి. మీరే అనుభవించండి అని వదిలేలేదు దేవుడు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తను కూడా నరావతారుడైనప్పుడు తను కూడా నెగిటివ్ నోట్స్ గుండా వెళ్ళాడు. మీరొక్కలే శ్రమ అనుభవించాలి, మీ ఒక్కరికే కష్టాలు, మీరు పాపం చేశారు కాబట్టి నేను దేవుని కదా నేను కష్టాలు అనుభవించనని అనుకోలేదు. ఆయన ఎప్పుడు అలా జీవించలేదు. తను పేదరికాన్ని అనుభవించాడు, తను ఆకలిని అనుభవించాడు. అన్నిటికన్నా దారుణంగా తను కూడా చనిపోయాడు. తను కూడా ట్రాజడీకి లోనయ్యాడు. దేవుడు ట్రాజడీకి అతీతంగా లేడు, అది మనం గమనించాలి. ఇది క్రైస్తవ్యంలో తప్ప మరెక్కడా కనిపించదు. దేవుడు కూడా ట్రాజడీలో పార్టిసిపేట్ చేయడం అనేది మనం ఎక్కడ చూడం. ఎందుకంటే దేవుడు అన్నిటికీ అతీతుడు కాబట్టి దేవుడు కష్టాలు రావు. దేవుడు అన్నిటికీ అతీతుడు కాబట్టి దేవుడు కన్నీరు కార్చడం. అది మనం సాధారణంగా ఊహించుకునేది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. తన కుమారుని కూడా వదిలేశాడు, ఖడ్గానికి వదిలేశాడు, చీకట్లోకి వదిలేశాడు. ఏలి ఏలి లామా సబక్తాని అని అరిచాడు దేవుడు యేసుక్రీస్తు వారి సిలువ మీద. కాబట్టి మీరు కష్టాల్లో ఉండండిరా అని దేవుడు మన చెయ్యి వదిలేయడం కాదు, కానీ ఆయన కూడా కష్టాల్లో మనతో నడుస్తాడు. మనం ఒక్కళ్ళనే నిప్పుల మీద నడవండి దేవుడు, ఆయన కూడా నడిచాడు. ఓకే, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏంటేంటి? ఒకటి, ట్రాజడీ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ పర్పస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ హిజ్ డిజైన్. రెండోది, ఆయన ట్రాజడీకి అతీతంగా లేడు, ఆయన కూడా ట్రాజడీకి లోనయ్యాడు. మూడో విషయాన్ని చూపించి మనం ప్రార్థన చేసుకుందాం. మూడో విషయం ఏంటంటే, ఈ ట్రాజడీ ఇదంతా ఈ ఇతివృత్తాంతాన్ని ఎందుకు పెట్టారండి ఇక్కడ? మనం ఏదో నేర్చుకోవాలి కాబట్టి ఈ రెండు విషయాలు, మూడో విషయాన్ని కూడా చూద్దాం. ఏంటంటే, ఈ ట్రాజడీకి ఆయన స్ట్రాటజీ, మనం ఈ ట్రాజడీని ఎలా ఎదుర్కోవాలి అనే యొక్క వ్యూహాత్మకత రచనని ఆయన మనకు అనుగ్రహించాడు. చూద్దాం. యేసుక్రీస్తు వారు ఒక్కరినే తప్పించాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరిని తప్పించలే. 2 సంవత్సరాల లోపు పిల్లలని యేసుక్రీస్తు వారు ఒక్కరు ఐగుప్తుకి లేదంటే హేరోదు ఖడ్గానికి బలి అవ్వకుండా ఆయన ఒక్కడే మిగల్చబడ్డాడు. ఎందుకని అంటే అది ఆయన స్వార్థం కాదు, కానీ ఎందుకనంటే యేసుక్రీస్తు వారి ద్వారా తన ఉద్దేశాలు సఫలమవ్వాలి. కావున 30 సంవత్సరాల తర్వాత చనిపోవాలి ఆయన, ఇప్పుడు కాదు. ఏంటి? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత చనిపోవాలి, అప్పుడు లోకానికి రక్షణ వస్తుంది. ఇలా లోకంలో పుట్టేసిన వెంటనే ఉత్తూరుకునే చనిపోతే రక్షణ రాదు. కాబట్టి దేవుడు తప్పించాడు. అర్థమవుతుంది కదండి? దేవుని యొక్క ఉద్దేశాలు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాలి అనే ఉద్దేశం నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తుని తప్పించాడు. మిగతా వారిని గురించి ఆ ఉద్దేశం లేదు. అంటే అందరి పిల్లల గురించి ఒకే ఉద్దేశం ఉండదు, అందరిని గురించి ఒకే ఉద్దేశం ఉండదు, అందరికీ ఒకే పని ఉండదు. ఎవరి పని వాళ్ళు నెరవేర్చాలి. రామాలో పిల్లలుగా వాళ్ళ పని అయిపోయింది కాబట్టి దేవుడు వాళ్ళని తప్పించలేదు. ఇంకా యేసుక్రీస్తుతో తన పని ఇంకా ముగియలేదు కాబట్టి ఆ పని అయ్యేదాకా మన యోహాను సువార్త కనుక చదివితే
ప్రజలందరూ యేసుక్రీస్తుని చంపేయాలనుకుంటుంటారు, కానీ ఈయన తప్పించుకుంటుంటాడు. ఏంటి, 5,000 మంది 3,000 మంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఇదిగోండి అని చూపిస్తే 5,000 మందికి భోజనాలు పెట్టాడు. వాళ్ళందరూ కలిపి ఇదిగో యేసుక్రీస్తు అని చూపిస్తే పట్టుకోలేరా? రాత్రి సమయంలో ఇలాగ కాగడాలు అట్టుకుని వస్తేనే పట్టుకోగలరా? కాదు. దేవుడు తప్పించాడు 33 సంవత్సరాల వరకు తప్పించాడు. అప్పుడు చనిపోవడం వలన ఆయన ఉద్దేశం నెరవేరుతుంది కాబట్టి అప్పుడు దాకా తప్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విషాదాలు ఎందుకు జరుగుతాయి, లేదంటే విషాదాల్లో లేదంటే కష్టాల్లో, ట్రాజడీలో మనం ఏ స్ట్రాటజీతో ఉండాలంటే, ఆయన ఉద్దేశం సఫలమయ్యే వరకు మనకేమీ అవ్వదు. ఏంటి, ఆయన ఉద్దేశం సఫలమయ్యేదాకా మనకి ఏమీ అవ్వదు. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 115వ పేజీ వెనకతల నుంచి చూడండి. దాదాపు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. కాబట్టి యాకోబు గారు చనిపోయాడు, హేరోదు ఖడ్గంతో చంపించేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. అయితే పేతురుని చంపించలేదు. పేతురు చెరసాలలో ఉంటే చూడండి 17వ వచనం. ప్రభువు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకొచ్చినో వారికి వివరించి మిగతా వారికి చెప్పమని చెప్పాడంట. కాబట్టి దూత వచ్చి తాళాలు తీయడం అవన్నీ మనం చూస్తాం ఆ ఇతివృత్తంలో. పేతురు గారిని తప్పించిన దేవుడు, అదే దేవుడు యాకోబు గారిని తప్పించలేడండి. రెండవ వచనం యాకోబును ఖడ్గముతో చంపించెను అని రాసి ఉంది కదా. తర్వాత పేతురునేమో తప్పించాడు. యాకోబుని చంపించేశారు, పేతురుని తప్పించిన దేవుడు యాకోబును హేరోదు యొక్క ఖడ్గం నుంచి రక్షించలేదు. ఎందుకు రక్షించలేదు? యాకోబుతో ఆయన ఉద్దేశం నెరవేరింది, పేతురుతో ఇంకా ఆయన ఉద్దేశాలు నెరవేరవలసినవి ఉన్నాయి. అది మనం ఈ యొక్క ఇతివృత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ యొక్క సత్యాలు మన జీవితాల్లోనికి చొరబడినప్పుడు, ఈ సత్యం చేత మనం తయారు చేయబడినప్పుడు, ఉసికొల్పబడినప్పుడు మన జీవితం చాలా రకాలుగా చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయంలో దేవుడు ఒకటి చెప్పాడు. యేసుక్రీస్తు వారు లోకాసు వార్త 21వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చాలా మంచి విషయాలు. లోకాసు వార్త 21 16వ వచనం చదువుతాం చూడండి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. ఏంటి, 17వ వచనం చదువుతాం. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. అదేంటి, వారు మీలో కొందరిని చంపింతురు, చచ్చిపోతారు మీరు అని చెప్పాడు. ఒక్క సెకన్ ఉండి మళ్ళీ మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశించదని చెప్పాడు. అదేంటి, అసలు అర్థవంతంగా ఉందా ఏమన్నా? ఏంటి, 16వ వచనంలో మీలో కొందరిని చంపించరని చెప్పాడు. 18వ వచనం కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. అదేంటది? ఆయన ఉద్దేశాలు నెరవేరే వరకు మన తల వెంట్రుకల్లో
ఎవరు ఏం చేయలేరు మనల్ని. ఉద్దేశం నెరవేరితేనే చనిపోతారు, అంతే ఏంటి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే దేవుడు ఆ యొక్క ఇతివృత్తాంతంలో రాశాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మనలో నెరవేరినప్పుడు, నెరవేరే వరకు, మన ద్వారా ఆయన పని జరిగే వరకు, ఆయన ఉద్దేశాలు మన ఎడల నెరవేరే వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఆయన మనల్ని ఐగుప్తుకి ఎక్కడికన్నా తీసుకెళ్తాడు, భూ కొనల వరకు ఎక్కడికన్నా తీసుకెళ్ళగలడు. ఎవరు ఏం చేయలేరు. మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశించదు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. హెన్రీ మార్టిన్ అనే ఒక మిషనరీ గారు ఉన్నారు. 34 అనుకుంటా, 34 సంవత్సరాల వయసులో చనిపోయాడు. భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. అలాగా వెళ్ళి పర్షియాకి వెళ్తూ దారిలో మసూచి అనే వ్యాధి వలన ఆయన చనిపోయాడు. ఆయన పర్షియాలోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. మొట్టమొదటి వ్యక్తి కొత్త నిబంధన కీర్తనలో పర్షియాలోనికి ట్రాన్స్లేట్ చేశాడు. పర్షియా భాషలోనికి అలాగే ఉర్దూ భాషలోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి హెన్రీ మార్టిన్. 34 సంవత్సరాల వయసులో వరకు చేసి చనిపోయాడు. 34, 32. అయితే ఇతను ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇది వచ్చింది. ఇది వస్తే ఆ రోజుల్లో చనిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదన్నమాట. ఒక 2 వచనాలు ట్రాన్స్లేట్ చేసినాక చాలా నీరసం వచ్చేసి ఇంకా ట్రాన్స్లేట్ చేయలేకపోయేవాడు. చేయడం ఇంపాసిబుల్గా అయ్యేది మాట. కానీ ఆయన ఒక మాట రాసుకున్నాడు చూడండి. ఇఫ్ హీ హ్యాస్ వర్క్ ఫర్ మీ టు డూ ఐ కెనాట్ డై. ఇఫ్ హీ హ్యాస్ వర్క్ ఫర్ మీ టు డూ ఐ కెనాట్ డై. ఆయన నేను చేయాల్సిన పని ఉన్నప్పుడు నేను చచ్చిపోను. అందుకని దాని మీద బేస్ అయ్యి తర్వాత మిషనరీలు ఒక మాట రాశారు. ఎందుకంటే ఏంటంటే, యు ఆర్ ఇమ్మోర్టల్ అంటిల్ ద వర్క్ హీ హ్యాస్ ఫర్ యూ టు డూ ఈజ్ డన్. అంటే ఆయన నీ ద్వారా ఆయన నెరవేర్చదలుచుకున్న కార్యం నెరవేరే వరకు నీవు చిరంజీవి, లేదా మరణం నిన్ను తాకలేదు. మనందరం చిరంజీవి అంటే ఎప్పుడు జీవించేవాడు. చిరంజీవి అంటే ఎప్పుడు జీవించేవాడని. మరణం లేని వారిని చిరంజీవి అంటారు. కాబట్టి ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరే వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు జన్మ ఇతివృత్తాంతంలోనే జకర్యా ప్రవచిస్తూ ఒక మాట మాట్లాడాడు. 75వ వచనం చాలా పెద్దగా ఉన్నాయి. 76వ వచనానికి పైన ఉన్న స్టేంజర్ చూడండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలిగెను. కాబట్టి మనం జీవితకాలం అంతా నిర్భయులుగా ఎలా ఉండగలం ఏంటి? ఎప్పుడు చూసినా భయం గుప్పిట్లో బతుకుతున్నాం. మనం అదొచ్చేతదేమో ఇదొచ్చేతదేమో, మనకు వచ్చినా పర్లేదు, మనం ప్రేమించే వారికి వస్తే అది ఇంకా బాధ. గత 2 సంవత్సరాలుగా భయం అన్నా లేదంటే ట్రాజడీ అన్నా విషాదం అన్నా ఎవరికి అదేం కొత్త కాదు, ప్రతి ఒక్కరికి పరిచయం ఏంటి. అయితే ఏం భయపడక్కర్లేదు మాట, హ్యాపీగా ఉండొచ్చు అంట. ఏదైనా ఎవరికైనా సాధ్యమండి అది? జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలిగెను అని జకర్యా గారు ప్రవచిస్తున్నారు. ఎలా ప్రవచిస్తాడో, ఎందుకు ప్రవచిస్తున్నాడు అంటే ఇందుకే, మన జీవితంలో విషాదాన్ని ఎదుర్కొనడానికి అనుగ్రహించాడు దేవుడు. స్ట్రాటజీ అంటే ఒక వ్యూహాన్ని అనుగ్రహించాడు. ఏంటంటే మనం దేవుని యొక్క చేతుల్లోకి ఆయన యొక్క ఉద్దేశాలకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనల్ని ఎవరు తాకలేరు. ఆ ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేరే వరకు మనల్ని ఎవరు తాకలేరు. ఏ విషయాలకి మనం భయపడాల్సిన అవసరం లేదు, వణికిపోవాల్సిన అవసరం లేదు. నిర్భయులుగా ఆయనను నిర్భయులుగా ఆయన సేవించి ఆయన రక్షణను ఆనందంగా స్వీకరించవచ్చు. మనం ఎప్పుడు
ఆయన ఉద్దేశాలకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరేలాగా మన జీవితాల్ని ఆయన ఉద్దేశాలకి రోజు అప్పగించుకుంటున్నప్పుడు ఆయన ఉద్దేశాలు ఖచ్చితంగా మన ఎడల నెరవేరుతుంది. ఆయన యొక్క పర్పస్ మన ఎడల నెరవేరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ఇతివృత్తాంతంలో ట్రాజడీని ఎందుకు అమర్చాడు అంటే ఆ ట్రాజడీ ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకోవడానికి. ట్రాజడీ అనేది దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగమై ఉన్నది. అలాగే దేవుడు ట్రాజడీకి అతీతుడుగా బ్రతకలేదు. దేవుడు కూడా ట్రాజడీ గుండా వెళ్ళాడు. తను కూడా సఫర్ అయ్యాడు. అన్యాయం చేయలేదు మనకి. ఆయన కూడా అన్యాయానికి లోనయ్యాడు. పాపం వలన కలిగిన విషాదాన్ని ఆయన కూడా భరించాడు. అలాగే ఆ ట్రాజడీని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయం కూడా చూపించాడు. ఎలా ఎదుర్కోవాలంటే ఆయన యొక్క ఉద్దేశాలకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరినంత కాలం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏ విషాదానికి మనం భయపడక్కర్లేదు. తలలు వంచండి, ప్రార్థించాలి. తండ్రి, నీకు అనేకమైన వందనాలు నాయనా. నీ యొక్క మాటలతో మమ్మల్ని సంధించారు. దాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు. ట్రాజడీని ఎదుర్కోవడానికి మాకు ఒక స్ట్రాటజీని ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేరడానికి అనుదినము మేము నీకు అర్పించుకోవడానికి తగిన సహాయాన్ని, కృపను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేక పాట పాడతామని మాట ఇచ్చారు కానీ రాలేదు. సరే, ప్రకటనలు విందాము. రేపు అనగా 25వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక అందరూ ఉదయం 11 గంటలకి సమయానుసారంగా రావాలని కోరడమైంది. క్యారల్స్లో కూడా ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి 11 గంటలకు అందరూ చక్కగా అందరూ కొత్త బట్టలు ధరించి రావాలని మనవి చేస్తున్నాం. ప్రసంగికులు డాక్టర్ లూక్ అజారియా గారు. అలాగే ఆదివారం 26వ తారీఖు ఉదయం 8 గంటలకు యథావిధిగా ఆదివారం జరిగే సమయానికే సంవత్సరాంత పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది కనుక సమయానికే మీరందరూ రావాలని మనవి చేస్తున్నాము. ప్రసంగికులు ఎవరండి బి థియోఫిలాస్ గారు. అలాగే 31వ తారీఖు రాత్రి 9:30 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ ప్రారంభించబడుతుంది. శుక్రవారం రోజు సాక్ష్యాలు చెప్పాలనుకున్న వారు ముందుగానే పేర్లు ఇవ్వాలని మనవి చేస్తున్నారు. ప్రసంగికులు రెవరెండ్ బి థియోఫిలాస్ గారు. అలాగే 1వ తారీఖు జనవరి వచ్చే సంవత్సరం ఉదయం 11 గంటలకు ఆరాధన కాబట్టి క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర ఆరాధనలు 11 గంటలకు జరుగుతాయి కనుక ఆ సమయాన్ని బట్టి మీరు రావాలని మనవి చేస్తున్నారు. ప్రసంగికులు డాక్టర్ లూక్ అజారియా గారు. అలాగే 2వ తారీఖు అనగా మొదటి ఆదివారం ఆరాధన జరుగుతుంది. అంటే వచ్చే సంవత్సరం మొదటి ఆదివారం అది ఉదయం 8 గంటలకు జరుగుతుంది. ప్రసంగికులు లూక్ అజారియా గారు కనుక ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి మీరు ఎందుకు ఇస్తారు, పాంప్లెట్ ఎందుకు ఇస్తారండి? ప్రార్థన చేసి దానివల్ల మనకు ఆశీర్వాదం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసి ఆ యొక్క కార్యక్రమాలలో మీరు పాల్గొనాలని పేరున ఆహ్వానిస్తున్నాం. మరొకసారి రేపు ఉదయం 11 గంటలకి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక అందరూ సమయాన్ని పాటించాలని, సమయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. మనందరం లేచి నిలవబడి ముగింపు ప్రార్థనతో ముగించుకున్నాం.
తండ్రి నీకు అనేకమైన వందనాలు ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ ఈవ్ను ఘనంగాను క్రమంగాను మర్యాదగాను జరగడానికి, మరి ముఖ్యంగా నీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం దయచేశారు. నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ఎంతగానో ఆనందించి ఉన్నాము. నీ యొక్క మాట విని ఉన్నాము. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. జీవితకాలం నిర్భయులమై ఉండడానికి ఇక్కడ చేరి ఉన్న వారందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని కృపను అనుగ్రహించండి. ఇక ఆరాధన కావలసిన సహాయాన్ని జరిగించిన ప్రతి వారిని బట్టి నీకు వందనాలు. ఈ సర్దిన యూత్ వారిని బట్టి, అలాగే ప్రసారం జరిగించిన ప్రసన్న కోసం ప్రభా అందరిని బట్టి నీకు అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో కూడి వచ్చిన వారు వెళ్తుండగా ప్రభా మార్గ మధ్యలో తోడేనండి. క్షేమంగా ఇంటికి వెళ్ళి మరొకసారి క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ శుభాలను మాకు మేము ప్రభా ధ్యానం చేసుకోవడానికి, నీ యొక్క ఉన్నతమైన ప్రేమను చవి చూడడానికి తగిన సహాయాన్ని కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, రాజ్యం వచ్చును గాక, మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు అనుగ్రహించు, మానవసులు మేము క్షమించు. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.